హాయ్, వెల్కమ్ టు కోడ్ టుగెదర్ తెలుగు. సో ఈరోజు ఏంటంటే నిన్న వేరియబుల్స్ని మనం ఏమంటారు, ఏ వేరియబుల్స్ ఏంటి, ఎక్కడ వాడాలి, సో ఆ వేరియబుల్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రావాలంటే ఏం చేయాలి, లేదంటే దాన్ని అప్డేట్ చేయాలంటే ఏం చేయాలి, ఇవన్నీ చూసాం కదా. ఈరోజు జస్ట్ డిఫరెంట్గా చూద్దాం. సో ఇక్కడ నేను వేరియబుల్స్ ఏమీ తీయట్లే, అంటే మెథడ్స్ గురించి మనం చూస్తున్నాం కదా ప్రజెంట్. సో మెథడ్స్లో ఉన్నాం. సో దీన్ని మనం మెథడ్ అంటాం కదా. సో ఇక్కడ ఇవన్నీ తీసేసి ఇక్కడ 2 వేరియబుల్స్ పాస్ చేద్దాం. ఏం పాస్ చేద్దాం, num1 num2. ఓకే, అండ్ ఇవి తీసేద్దాం, ఇది కూడా ఓకే. తీసేసామా? ఈ ఐడి ఏం బాగాలేదు. ఇది ఎందుకు వస్తుంది? ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ చేయొద్దు, ఎందుకంటే మనం డైరెక్ట్గా ప్రింట్ చేయడం వల్ల మనం దాన్ని తీసుకోవట్లేదు. ఆల్రెడీ మనం లాస్ట్ టైం మనం డైరెక్ట్గా ప్రింట్ చేసాం కదా. సో రిటర్న్ చేసేద్దాం. రిటర్న్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? num1 ఎడిట్ చేసి పంపిద్దాం. ఏది చేసిన పంపించినా పర్లేదు. సో మనం అయితే ఇప్పటికి ఎడిట్ చేద్దాం. సో ఇక్కడ నేను 2 పారామీటర్స్ తీసుకున్నాను, ఆ 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నాను అంతే. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏ వేరియబుల్స్ తీసుకోవట్లేదు. తీసుకుందామా? అవసరం లేదు. సింపుల్ అనమాట, సింపుల్ ప్రోగ్రామ్ మనం చేద్దాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఫంక్షన్ 1కి ఎన్ని పారామీటర్స్ కావాలి? సో ఇక్కడ మీరు చూసుకుంటే సెల్ఫ్ num1 num2. సో ఇక్కడ నార్మల్గా మనం ఎప్పుడైతే మెథడ్ రాస్తాం, ఈ సెల్ఫ్ రాస్తాం, ఈ సెల్ఫ్ అనేది ఏంటంటే ఇది క్లాస్ని క్లాస్కి ఇది చేస్తుంది అనమాట. అంటే ఇన్స్టెన్స్ స్పెసిఫిక్ డేటా అని మనం అనొచ్చు, లేదంటే ఇది ఏంటంటే క్లాస్కి సంబంధించింది అని, లాజికల్లీ బిలాంగ్స్ టు క్లాస్ అని. ఓకేనా? సేమ్ అంతే. సో దీనికి మనం పారామీటర్ మనం పాస్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ అది తీసుకోదు కూడా. సో మీరు 12,8 ఇచ్చారు, ఓకే, అండ్ 14 ఇచ్చారు. ఏమవుతుందో చూద్దాం. చూసారా, ఇక్కడ మీరు 3 పారామీటర్స్ కింద దీన్ని కన్సిడర్ చేస్తే ఇది తీసుకోదు. ఇక్కడ ఓన్లీ 2 పారామీటర్స్ కింద మాత్రమే తీసుకుంటుంది. సో 14 తీసేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఇచ్చారనుకోండి. 1ని 2ని ఫస్ట్ ఉన్న ఎలిమెంట్స్ని num1కి num2కి పెట్టింది, 3ని వదిలేసింది. ఓకేనా? ఎందుకంటే అది ఒక పారామీటర్ కింద తీసుకోవట్లేదని కాబట్టి. సో 10, 20 అని పెట్టాం. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేసరికి ఈ ఆబ్జెక్ట్ అనేది దేని రిటర్న్ చేస్తుంది? సమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో వాల్యూని మనం సమ్ రిటర్న్ చేస్తుంది కదా, సమ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక వేరియబుల్ పెట్టుకుందాం. ఓకే, సో ఈ సమ్ని ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి స్టార్టింగ్ ఇక్కడ స్టార్ట్ అయింది మన ఎగ్జిక్యూషన్, బట్ క్లాస్ కాబట్టి ఇది ఇండివిజువల్గా ఏం చేయలేదు కాబట్టి ఈ కిందకు వచ్చింది. ఓకే, ఇక్కడ మళ్ళీ లైన్ obj ఈక్వల్ టు మై క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది. యూజింగ్ ఆబ్జెక్ట్ f1ని కాల్ చేసింది. ఈ f1లో ఏంటంటే num1 num2 తీసుకొని వాటిని రిటర్న్ చేస్తుంది. అది రిటర్న్ చేసిన వాల్యూని ఒక దగ్గర స్టోర్ చేయాలి కాబట్టి దాన్ని నేను వేరే దానికి అసైన్ చేశాను, సమ్ అనే దానికి అసైన్ చేశాను. ఈ సమ్ అనే దాన్ని కిందని ప్రింట్ చేశాను. ఇది ఇక్కడ ఇది కాకుండా రిటర్నింగ్ వాల్యూ అని పెడదాం. ఓకే, దట్స్ ఇట్, అంతే. ఇదే మనం చేసాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. ఇక్కడ మనకి కరెంట్ ఫైల్ పెట్టుకోండి, అండ్ ఇవి తీసేసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. తీసేద్దాం. ఓకే, ఒక్క దగ్గర నేను వాడాను. ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. నేను బ్రేక్ పాయింట్ పెట్టాను కానీ బట్ డీబగ్గింగ్ మోడ్లో ఏం రన్ చేయట్లేదు. రిటర్నింగ్ 30 వచ్చింది. ఓకేనా? సో ఇది నార్మల్ మెథడ్. సో ఈ మెథడ్ని మనం ఖచ్చితంగా ఇన్స్టెన్స్ వాడి మాత్రమే కాల్ చేయగలం, అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మాత్రమే కాల్ చేయగలం. ఓకేనా? అలా కాకుండా నేను డైరెక్ట్గా ఏమంటారు దాన్ని,
ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా నేను కాల్ చేయాలనుకోండి, అప్పుడు దాన్ని ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. అంటే ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయట్లేదు, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా మెథడ్ని కాల్ చేస్తున్నా. ఏ విధంగా చేస్తున్నాను అంటే, సో దీన్ని ఇలా ఉంచుదాం, ఎందుకంటే మనకి రిఫరెన్స్ పనికి వస్తుంది. ఈక్వల్ ఏమంటారు, కమెంట్ పెట్టేస్తున్నానే. సో కమెంట్ పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాను, డైరెక్ట్గా అంటే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో దానికి మళ్ళీ ఏంటి, డైరెక్ట్గా చేస్తున్నాను కాబట్టి మళ్ళీ సమ్మే తీసుకుందాం. సమ్ ఈక్వల్ టు మై క్లాస్ డాట్, ఇక్కడ ఏముంది మనకి F1 కదా, మై క్లాస్ FUN1, ఇక్కడ 10, 20 పెట్టాము అండ్ నెక్స్ట్ ట్యాబ్. సో ఇదే సజెస్ట్ చేసింది మై క్లాస్ అని చెప్పి, కానీ ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది, మై క్లాస్, ఓకే ఇక్కడ క్లాస్ స్పెల్లింగ్ తప్పు. సో కింద వేరు ఆ పైన వేరు, అందుకనే అది అలా వచ్చింది. ఇంకా స్టిల్ ఒకటి ఇష్యూ ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీరు ఎప్పుడైతే మై క్లాస్తో నేను కాల్ చేస్తున్నారో, ఇక్కడ ఏంటంటే ఇది సెల్ఫ్కి అసైన్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇంకో పారామీటర్ కావాలి దీనికి, 20, ఓకే నాట్ 20, 30 బాగుంది, 30, ఓకే. సో 10, 20, 30 ఇక్కడ సెల్ఫ్ కూడా తీసుకుంటుంది అనమాట. ఎప్పుడైతే మీరు మై క్లాస్తో దీన్ని మీరు కాల్ చేస్తారో, దీన్ని ఏ విధంగా అది కన్సిడర్ చేస్తుంది అంటే, దీన్ని స్టాటిక్ మెథడ్ కింద కన్సిడర్ చేస్తుంది. సో స్టాటిక్ మెథడ్ అంటే ఏంటంటే, దీనికి మనం ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఏంటంటే, దీనికంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ మళ్ళీ మనం కామెంట్ పెడదాం, అసలు దాని అవసరం ఏమొచ్చింది అని మీకు అర్థమవుతుంది. సో ఇది నార్మల్ మెథడ్ కదా, మనం నార్మల్గా మనం మెథడ్ కాల్ చేస్తున్నాము అండ్ ఇక్కడ రిటర్నింగ్ వాల్యూ సమ్ వచ్చింది. సో ఇది ఆబ్జెక్ట్ అని చేసాము. అలా కాకుండా ఇక్కడ నార్మల్గా ఆబ్జెక్ట్ 1 అని పెడదాం. సో సేమ్ ఇదే విధంగా మీరు ఆబ్జెక్ట్ 2 క్రియేట్ చేశారు. ఎలా వచ్చింది, సేమ్ ఇదే విధంగా మీరు ఆబ్జెక్ట్ 2 క్రియేట్ చేశారు. ఓబీజే ఇక్కడ క్లాస్ స్పెల్లింగ్ మనం కరెక్ట్ చేసాం కదా, CLSS, ఓకే ఇక్కడ కూడా CLSS, ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆబ్జెక్ట్ 2 పెడతాం అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది మార్చాలి ఆబ్జెక్ట్ 1 అండ్ ఇక్కడికి వచ్చే ఆబ్జెక్ట్ 2 అనమాట. ఇప్పుడు 10, 20 కాకుండా 70, 30 పెట్టాం. సో ఇక్కడ వాల్యూస్ మనకు మారుతున్న కొద్దీ దాని యొక్క ఫంక్షనాలిటీ మారుతుంది, అంటే అది వాల్యూ రిటర్న్ చేసేది మారుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అండ్ ఇదేమో సెకండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పంపించాను. సో మనం ఆబ్జెక్ట్ మారుస్తున్నాం, అంటే మనం ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని డేటా మారుతుంది. కానీ కొన్ని కేసెస్కి మనం ఆబ్జెక్ట్ లేకుండా ఉంటుంది అనమాట. ఆబ్జెక్ట్ లేకుండా ఉండడం కాదు, ఇది ఏంటి, నాకు నచ్చలేదు, ఇట్స్ ఓకే. సో ఇక్కడ మనం ఎన్నిసార్లు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే అన్నిసార్లు ఉంటుంది. కానీ స్టాటిక్ మెథడ్కి ఏంటంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం డైరెక్ట్గా క్లాస్తోనే మనం కాల్ చేస్తాం అనమాట. అందుకని స్టాటిక్ అంటే ఏంటంటే డైనమిక్గా వాల్యూస్ ఏమి మారు. సో ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ఉంది, ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ కానీ లేదంటే ఏదైతే ఇనిషియల్ వాల్యూ ఏదైతే మనకు చేంజ్ అవ్వదో దానికంటూ ప్రత్యేకంగా ఎటువంటి క్లాస్ స్పేస్ అవసరం లేదు. అలాంటి వాటిని మనం స్టాటిక్ మెథడ్ కింద చేసుకోవచ్చు. ఆ స్టాటిక్ మెథడ్స్ కింద చేసుకోవాలి అంటే మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మనం కాల్ చేస్తాం అనమాట. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా కాల్ చేస్తే దాన్ని స్టాటిక్ మెథడ్ అంటారు. ఇప్పుడు దీన్ని ఆ విధంగా చేయండి. ఓకే, మీకు ముందు చెప్పాను ఈ సెల్ఫ్ అనేది కూడా పారామీటర్ కింద తీసుకుంటుంది స్టాటిక్లో. సో ఈ సెల్ఫ్ ఇవ్వకపోయినా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్న ఇది ఉంది, ఇప్పుడు నేను సెల్ఫ్ తీసేసాను, ఇక్కడ సెల్ఫ్ తీసేసి సేవ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఫస్ట్ దాన్ని సెల్ఫ్ కింద కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే num2 ఒక్కదానికి అసైన్ చేసింది.
సో ఇక్కడ నువ్వు సెల్ఫే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏది ఇచ్చినా సరే అది ఫస్ట్ది క్లాస్కి సంబంధించిన దాని కింద తీసుకుంటుంది. అర్థమైందా? బట్ మనం యూజువల్లీ ఏంటంటే పైథాన్లో మనం సెల్ఫ్ వాడతాం. సో ఇక్కడ ఓన్లీ 1 పారామీటర్ కింద ఇది కన్సిడర్ చేస్తుంది, 2వ పారామీటర్ కింద కన్సిడర్ చేయట్లేదు. కానీ ఇది ఎప్పుడు వరకు ఉంటుందంటే చూద్దాం, అది కూడా చూద్దాం. సో ఇప్పుడు దీన్ని కూడా మనం ఇది చేసేద్దాం. సో అందుకని సెల్ఫ్ అని వాడాం. ఇక్కడ మనం దీన్ని అన్కామెంట్ చేద్దాం. ఇక్కడ ఈ లైన్స్ కూడా తీసేద్దాం, కొంచెం స్పేస్ కలిసి వస్తుంది. ఓకే, సో సమ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ నమ్ 10 అండ్ ఇది 20, ఇక్కడ 30, 3 పారామీటర్స్ ఇది తీసుకోదు. కోర్స్ అక్కడ 3 పారామీటర్స్ లేవు. సో ఇది num1 num2. ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఇది ఫస్ట్ ఇది సెల్ఫ్ కింద తీసుకుంటుంది అనమాట, num1 num2 కింద తీసుకోలేదు. అయినా సరే అది ఒక పారామీటర్ కింద కన్సిడర్ చేస్తుంది కాబట్టి ఇట్స్ ఓకే, అది మనకి తీసుకుంటుంది. లేదు మీరు సెల్ఫే పెట్టాలి, ఇది బాగాలేదు చూడడానికి అంటే సెల్ఫ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా సెల్ఫ్ పెట్టాలి, ఎందుకంటే సెల్ఫ్ అనేది కూడా ఒక పారామీటర్ కింద తీసుకుంటుంది నాకు. ఓకేనా? ఇక్కడ ఇది సెల్ఫ్కి 10 అసైన్ అయింది, దీనికి ఏమో 20 అసైన్ అయింది. సో టోటల్ 30 ప్రింట్ అవుతుంది. ఆల్రెడీ ప్రింట్ అయ్యి ఉంటుంది, ఎర్రర్ వచ్చిందా? ప్రింట్ అయింది. ఓకే, సో ఇక్కడ మీరు స్టాటిక్ మెథడ్ అంటే ఏమీ లేదు, దానికంటే ఈ సెల్ఫ్ ఉండదు అనమాట. ఈ సెల్ఫ్ లేకుండా డైరెక్ట్గా మనం మెథడ్స్ మనం పెట్టేయచ్చు. ఒకవేళ మనం సెల్ఫ్ పెట్టినా సరే ఆ సెల్ఫ్ని కూడా ఒక పారామీటర్ కింద కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే దీనికి క్లాస్కి ఇది క్లాస్తో ఇది ఈక్వల్ అనమాట. అంటే ఈ సెల్ఫ్ నార్మల్గా ఫంక్షన్స్ కిందకి రాస్తామంటే ఇది క్లాస్కి సంబంధించింది అని చెప్పడం కోసం. సో దానికి ఈ సెల్ఫ్ అనే కీవర్డ్ కాకుండా num1 num2 ఏం పెట్టినా సరే అది సెల్ఫ్ని కూడా ఒక పారామీటర్ కన్సిడర్ చేస్తుంది, దాన్నే రిటర్న్ చేస్తుంది అనమాట. ఈ సెల్ఫ్ అని కాకుండా మనం నార్మల్గా ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు num1 అని కూడా ఇవ్వచ్చు, అండ్ ఇక్కడ num2 అని కూడా num1 కూడా ఇవ్వచ్చు. బట్ ఇది మాత్రం స్టిల్ ఆ విధంగా చేస్తుంది. ఇక్కడ మనకి దీనికోసం ఏంటంటే ఒక నొటేషన్ ఉందన్నమాట. ఈ నొటేషన్ దేనికి అంటే ఇది స్టాటిక్ మెథడ్ అని మనం చెప్పడానికి. ఇది స్టాటిక్ మెథడ్. సో మన స్టాటిక్ మెథడ్ అని ఈ విధంగా మనం రాయొచ్చు. ఓకే, ఈ విధంగా రాస్తే ఏంటంటే ఎవరైనా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎర్రర్స్ ఉన్నాయంటే. ఎర్రర్ ఏం లేదే, అదే. ఓకే, సో ఇలా స్టాటిక్ మెథడ్ అని మనం అనోటేషన్ పెట్టచ్చు. ఒక జస్ట్ హైలైటర్ అనమాట. ఇది పెట్టినా పెట్టకపోయినా మీరు క్లాస్తో కానీ కాల్ చేశారంటే అది స్టాటిక్ మెథడ్ అవుతుంది. మీరు క్లాస్తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మీరు చేయొచ్చు, కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ కింద చేస్తే దాన్ని స్టాటిక్ మెథడ్ అంటారు, డైరెక్ట్ వితౌట్ ఆబ్జెక్ట్. మనం స్టార్టింగ్ మనం చెప్పుకున్నాం కదా, క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే ఏమంటారు దానికంటే ఒక ఫిజికల్ స్పేస్ వస్తుందని. బట్ స్టాటిక్ మెథడ్ అలా కాదనమాట, దానికంటూ సెపరేట్ ఉంటుంది. అందుకనే ఈ సెల్ఫ్ని కూడా ఒక పారామీటర్ కింద తీసుకుంటుంది. ఓకేనా? సో అది ఏమంటారు స్టాటిక్ మెథడ్ గురించి అనమాట. సో ఈ రోజుకి స్టాటిక్ మెథడ్తో చూద్దాం. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.